శివాయ. విశ్వశాంతి మహాయజ్ఞం కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రయాణం మొదలు పెట్టాము. వికారాబాద్, పరిగి, శంకర్పల్లి, సింగాపురం, గొల్లగూడ, నారిగూడెం, సికింద్రాబాద్ వచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు మణికంఠ అండి. మేము ఈరోజు కాశీ తెలుగు సంగమం 2026 తరఫున ఇక్కడ ఒక 50 గ్రామాల నుంచి మన ఫార్మర్స్ అందరినీ కాశీ విశ్వశాంతి యాగానికి తీసుకెళ్లడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా రాఘంచంద్ర పీఠం తరఫున వీళ్ళందరూ హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన మేడం గారి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి చూస్తున్నాము. మీరందరూ కూడా వీక్షించి షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి కార్యక్రమాలని ఇంకెన్నో ఎంకరేజ్ చేయాలని కోరుచు. ధన్యవాదాలు. విశ్వశాంతి హోమం కోసం దంపతులతో ఏసీలో ప్రయాణం అండి. 108 మంది దంపతులు మాతో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలు ఏంటో మనం తెలుసుకుందాం. చెప్పండి. మేము ఈ ఫస్ట్ వస్తున్నాం మేడం. ఈ ఫస్ట్ వస్తున్నాము, చూస్తున్నాము. యాగము నడుస్తుందంట, చూద్దాము. హోమం కాడ కూర్చుందాం అనుకుంటున్నాం. హోమం చేద్దామని వస్తున్నాం. ప్రయాణం ఎలా ఉంది సార్? ప్రయాణం అయితే ఇప్పటికైతే మంచిగా. సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మేము శంకర్పల్లి నుండి వస్తున్నాం. సికింద్రాబాద్ నుంచి బయలుదేరాము. కాశీకి వస్తున్నాం కాబట్టి మేము విశ్వశాంతి యాగానికి అదృష్టంగా భావిస్తున్నాము. సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము పరిగి నుంచి. ఇంతకు మొదలు మేము బస్సులో పోయినాము, 2 times పోయినాము. అయితే ఇప్పుడు యాగంలో పాల్గొనాలనే ఉద్దేశంతో వచ్చినాము. ఇప్పుడైతే ఇక్కడ సౌకర్యాలు పర్వాలేదు. ఇక ముందు ఎట్లుంటాయో తెలియదు కానీ ఇప్పుడైతే బాగుంది. థ్యాంక్ యూ. మీరు చెప్పండి. మేము విశ్వశాంతి యాగం గురించి ప్రత్యేకంగా వస్తున్నాము. ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలని మేము ఫస్ట్ టైం వస్తున్నాము. ఇది మేము అసన్పర్తి, మాది వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తాము. పర్లేదు, బాగుంది. అన్ని వసతులు సౌకర్యాలు బాగున్నాయి, బాగా. హైటెక్ సిటీ నుంచి వస్తున్నాం మేడం. ఎప్పుడెప్పటి నుంచో కాశీ చూడాలనేసి కొంచెం కోరుకుంటే మాకు తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. మీ ద్వారా వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము బోయినపల్లి నుంచి వస్తున్నాం మేడం. మాకంతా బాగానే ఉంది. ఆ దేవుడు మమ్మల్ని పిలిపిస్తున్నాడు. మీ ద్వారా మేము వస్తున్నాం. యాగం గురించి కాశీ రావడం జరుగుతుంది. ఇది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. మేము లైఫ్లో ఫస్ట్ టైం మేము రావడం. ఇది మేము వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాము. ఇప్పటికైతే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అన్ని అరేంజ్మెంట్స్ అన్ని ఇక్కడ చేసేటన్ని బాగున్నాయి. ఆ పరమశివుని ఆశీస్సుల గురించి కంపల్సరీ రావడం జరిగింది. అందరికీ నమస్కారం. మేము ఇక్కడ రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా నుండి ఒక మినిమం 160 మంది కాశీ యాత్ర బయలుదేరినాం. ఇక్కడ అందరం కలిసి ఉమ్మడి కుటుంబం లాగా బయలుదేరినాం. కాబట్టి ఏం లేదు, కొన్ని అధికార్యాల వల్ల కొన్ని సీట్లు ఇబ్బందికరమైంది, కానీ అందరం మంచిగానే ఉన్నాం, పర్వాలేదు. కాశీ యాత్ర అదేవిధంగా పట్టాభిరాముని అయోధ్య కూడా వెళ్ళాలనుకుంటున్నాం. అక్కడ నుంచి వారణాసి అన్నీ ఇక్కడ త్రిముఖ నదులన్నీ దర్శించుకొని ఆ యొక్క విశ్వేశ్వరుని వల్ల గన్యులం కావాలని మనవి చేస్తున్నాం మేడం. ఇంకంతే, ఎంతకన్నా మించి ఏం లేదు. కనీసం ఇట్లా అనండి. చలో. మురళీధర్, వికారాబాద్. కాశీ యాత్ర చాలా బాగా ఉంటేనే ఎంతో ఆనందం అనిపిస్తుంది. అక్కడ మనసు చాలా ఆత్రంగా ఎదురు చూస్తుంది. 150 మంది కలిసి వెళ్తున్నాం కదా, ఎలా అనిపిస్తుంది? మామూలు విషయం కాదు. తప్పు జరుగుతుంటాయి, తప్పుకోవాలి మనం అంతే ఉంది. అందుకే నమ్మ బాగుంది. ఇబ్బంది అవుతుంది. Shiva.
ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అందరూ పరిగేనా? 150 మందితో వెళ్తున్నాం కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అదే కొంచెం సీట్లని దొరికే వరకు కన్ఫ్యూజ్ గా ఉంది. అందరు సెట్ అయ్యే వరకు కన్ఫ్యూజ్. మేమా సికింద్రాబాద్కి వెళ్ళి వచ్చినాం అనుకో. మరి ఊరు కానీ సికింద్రాబాద్కి వెళ్ళి. ఏ ఊరు? మరి కొట్టుముక్కుల. ఎంతమంది? మేము మా చుట్టాలు మేమందరం వచ్చి 20 మంది. ఎట్లా అనిపిస్తుంది? 150 మంది పోతున్నాం ఒకటే ట్రైన్, అందరూ ఎలా ఉంది? సీట్లో కూర్చోబెడతారు ఇప్పుడే కదా, కొంచెం సెట్ అయ్యే వరకు ఒక్కొక్కరికి అందరికి సెట్ అయ్యి 150 మంది అంటే ఇక 4 టీసీలు కూడా పోరాడుతున్నారు అటు ఇటు, ఎవరి పేర్లు ఏంటి ఇలా ఇలా. పెద్ద మనుషులు కూడా ఇటు ఇటు. ఏ ఊరు? ఇంత మందితో కాశీ వెళ్తున్నాం కదా, ఎలా అనిపిస్తుంది? మాకు ఒకటి డౌట్ ఏంటంటే, ఫస్ట్ ఒకటే డబ్బులు ఇస్తాం టికెట్లు అందరూ. మాకు 4 డబ్బాలలో నెత్తికో తీసాడు, కష్టమవుతుంది మాకు. మేము 21 మనిషికి ఉన్నాం, మొత్తం బ్యాచ్ మాది. 21 మందికి 4 డబ్బాలలో ఆలోచిస్తే మన 50 మందితో వెళ్తున్నాం కదా, ఎలా అనిపిస్తుంది మీకు? పొద్దున ఇబ్బంది లేకుండా సీట్లు దొరికినాక మంచిగా. అంటే అందరికి ఒకేసారి ఇచ్చేసరికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు బాగుంది కదా. అడుగు చెప్పు. ఎట్లా ఉంది ప్రయాణం? అందరూ ఉన్నారు, వచ్చారు అన్నారు. జై శ్రీరామ్. గోపాల్ వీళ్ళు కాదా? మనోళ్ళేగా? మీరు కూడానా? నగ కట్టే అవతల పోతే ఉండదు. ఏది ప్రయాగరాజ్లో దిగినాం కదా, ఇంతేనా మొత్తం నుంచి భక్తులను తీసుకుపోయే బస్సు. కూర్చున్నారా? అయింది, సరిపోలేదా? ఒకసారి హాయ్ చెప్పండి అందరూ. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి అండి అందరూ. నేను వస్తే చాలా చేతులు అయిపోయాయండి. మీరు ఇక్కడ సెటిల్ అయిపోయారా? అవి బాగున్నాయి బస్సులు. సెటిల్ అయిపోయినా ఇది ఇంకొక బస్సు. మా ఊళ్ళేనా మీరంతా? విశ్వశాంతి యాదవ్. ఓకే.
యాగం ఎక్కడైతారు ఇక్కడ యాగం అవుతారు చెప్పండి. సనాతన ధర్మం హిందూ ఛానల్ యూట్యూబ్ ఛానల్ శంకర్పల్లిలో వదిలిపెట్టి మీరు అంతా ఎక్కడ పోతారు చెప్పండి. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉన్న రైలు కూడా తీసింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సికింద్రాబాద్ నుండి కాదు శంకర్పల్లి రాజు మాస్టర్ బిడ్డని మా ప్రయాగ్రాజ్ కు ఈ రోజు నిన్న ట్రైన్ ఎక్కి ఈ రోజు బయలుదేరినాము. ప్రయాగ్రాజ్ లో దిగినాము. ఇంకా కొన్ని నిమిషాల్లో మనం ప్రయాగ్రాజ్ పోయి అక్కడ స్నానాలు ఆచరించి స్నానం చేసుకున్న తర్వాత ఏమన్నా టిఫిన్లు కానీ ఏమన్నా చేసుకొని మనం మళ్ళీ ఈవినింగ్ మన నైమిషారణ్యం పోవాలి. ఎన్ని బస్సులు ఉన్నాయి మొత్తం? 3 బస్సులు, ఒకటి చిన్న మినీ బస్సు, 4 బస్సులు ఉన్నాయి మొత్తానికి. ఇది మనకు జిఎంకే ఫౌండేషన్, ఆదిలీల, శ్రీమాత ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. దానికి తోడుగా యూట్యూబ్ ఛానళ్ళు 2 ఉన్నాయి. నవజీవన భజన యూట్యూబ్ ఛానల్, సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం ఇవి మీ ఫోన్లలో యూట్యూబ్ లో కొట్టుకుంటే ఆల్రెడీ వస్తాయి. దాన్ని యూట్యూబ్ లో కొట్టుకొని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీ వాళ్ళందరూ చూస్తారు. మీ అందరు పెట్టమన్న కూర అందరికీ షేర్ చేస్తే ప్రతి ఒక్క వీడియోలో పోతుంది. ఏడికోతుర్రు మంచిగా ఏసీలో కూర్చున్నారు కదా, ఇప్పటిదాకా స్లీపర్ లో ఉండ్రి. అవునా? ఇక్కడ ఖాళీగానే ఉన్నాయి ఇంకా సీట్లు అంతా. ఇక్కడ వికారాబాదా? ఒక్కొక్క బస్సు ఒక్కొక్క విలేజ్ వాళ్ళకి ఇచ్చేసి. అవును, 4 బస్సులు. నమస్కారాలు. ప్రయాగ్రాజ్ చేరుకున్నాం. నిన్న మనం సికింద్రాబాద్ లో రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కినాము. ఇవాళ ప్రయాగ్రాజ్ చేసుకున్నాం. ఇప్పుడు అతి కొద్ది సెకండ్లలో మనం ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి 3 నదులు కలుస్తాయి ఇక్కడ త్రివేణి అంటే. దాన్నే సంగమం అంటారు. ఆడ పోయి ఇప్పుడు స్నానాలు చేసుకొని అక్కడ నుంచి రూమ్లో పోయి అన్నం తినేసి సాయంకాలం నైమిషారి అన్నం పోతాం. ఎవరు కూడా ఈ బస్సులు ఉన్న వాళ్ళు చూసుకోరు, ఎవరికి ఎవరు ఉన్నారో ఎవరు కొట్లాడుకోవద్దు. ఇవి వచ్చినాము, మనం పోయే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. అందరం ఇదే బస్సులో ఉండాలి. మంచిగా అందరు చూసుకోవాలి. మనం ఎవరు పోయిరు, మన పక్కకి ఎవరు ఉన్నారు, ఎవరు రాలేరు, అవన్నీ కోఆర్డినేట్ చేసుకోవాలి. అందరు మీరే లీడర్. ఇంట్లో ఎవరికి ఎవరు లీడర్ కాదు, అందరు లీడర్. అందరికి బాధ్యత అందరి లెక్క. మాది కూడా కాదు బాధ్యత. ఈ బస్సులు ఉన్న వాళ్ళందరిది బాధ్యత. మీరు ఎవరెవరికి చూసుకొని ఫోన్ నంబర్లు చేసి ఈ బస్ నంబర్ చూసుకొని ఇలా ఈ ఫోన్ నంబర్లు రాసుకోరు. ఎవరెవరు ఉందో అందరికి ఇక్కడ ఎవరికన్నా ఎంత మంది ఉన్నారో అందులో ఉన్నాయి సీట్లు అడ్జస్ట్ చేద్దాం. మీరు అన్ని మంచుకుంటాయి, అన్ని చేస్తాము. మీరు అందరు సహకరించాలి. ఈ యాత్రకు మనం వచ్చినాము. మళ్ళీ 1వ తారీఖు సికింద్రాబాద్ దిగే వరకు అందరి బాధ్యత ఇది. అందరు మనం ఒక కుటుంబం, ఫ్యామిలీ లాగా చూసుకోవాలి. మనకు యూట్యూబ్ ఛానల్ మేడం శ్రీదేవి గారు ఉన్నారు. మనకు సనాతన ధర్మం యూట్యూబ్ ఛానల్. ఆమె మీరు పోకుండా ఇప్పటికి కొన్ని పోయినాయి పోస్టులు. ఇంకోటి నవజీవన భజన నాకు పెట్టడానికి తోపికలేదు, కానీ నేనైతే చెప్తున్నా వస్తున్నానులా. ఇగో వీళ్ళు సుబ్బారెడ్డినా నరేందర్ రెడ్డి గారు మనకు ఆర్గనైజ్ చేయడానికి ఉంటారు. ఇంకొకరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ మనకు సహకరిస్తారు. మనం వాళ్ళకి సహకరియాలి, మనం వాళ్ళకి సహకరిస్తే వాళ్ళు సహకరిస్తారు. తిండి కాడ వెహికల్ కూడా నీట్గా ఉంచండి. మనం ఒక్క రోజుతో కాదు, ఇది 10 రోజుల ప్రయాణం. మనమే వచ్చి దుమ్మేసి శక్తి వేస్తే మనమే కూర్చోవాలి. దాంట్లో మనం ఏ విధంగా ఉన్నదో బస్సు మనం అదే విధంగా ఉంచుకోవాలి. దాన్ని బట్టలు కానీ తడి బట్టలు తెచ్చి లారేకూరి ఒక కవర్ తీసుకొని వీలైనప్పుడు ఆరేసుకోవాలి. ఓకేనా? అందరూ బాగుండాలి. ఓకే, రైట్. ప్రయాగరాజ్ త్రివేణి సంగమం పవిత్ర స్నానాల కోసం త్రివేణి సంగమం వచ్చాము. 24వ తారీఖు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్.
వికారాబాద్, పరిగి, శంకర్పల్లి, సింగాపురం, నవాపేట్ అన్ని గ్రామాల నుంచి 150 మంది విశ్వశాంతి హోమానికి బయలుదేరాము. సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ప్రయాగరాజ్లో దిగాము. ఇక్కడ స్నానాలు చేసి ఇక్కడ దేవుళ్ళని దర్శించుకొని నెక్స్ట్ నైమిషారణ్యం వెళ్తాం. చేయి ఊపండి. మరి మీరు అట్లా బొమ్మలా కూర్చుంటే నేనేం చేయను. అది గంగలేసే దండం పెట్టుకొని కొంచెం ఎదురులో కలిపేసి మనం అట్లా ఆచారం తాను ఇంటికే తాను చేసుడు అది. హర మహాదేవ శంభో. ప్రయాగరాజ్ అంట స్నానం చేయడానికి 30 రూపాయలంట, పార్కింగ్ కి 30 రూపాయలంట, మళ్ళీ ఇక్కడికి రావడానికి ఒకరికి 100 రూపాయలంట. ఇక్కడ దోచుకున్నట్టు ఎక్కడ దోచుకోవట్లేదు అసలు. ఇటు చూడు. హర శంభో శంకర. ఓం నమ పార్వతీపతి. హర హర శంభో. అవును అవును మునిగినావు. ఓం నమ శివాయ.